ఇవి ఎంత అండి ప్రైస్? 650. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్లో పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఐబార్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2 అనమాట. సో వీడియో మీరు ముందుగా చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే చూసేయండి. ఇది ఎక్కడ అంటే మీకు ముందుగా చెప్పాను కదా, పాలికా బజార్ దగ్గర ఒక జంక్షన్ అయితే వస్తుందని. మన ప్రీవియస్ వీడియోలోనే పాలికా బజార్ మొత్తమే చూపిస్తానండి. ఇది ఏంటి అంటే ఆ జంక్షన్ నుంచి ఉన్న షాప్స్ అండి. పాలికా బజార్ ఎవరైనా చూడాలనుకుంటే మనం ఇందు వీడియో అయితే చూసేయండి. ఇదైతే స్ట్రీట్ షాపింగ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం స్ట్రైట్గా వస్తే ఒక బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి ఆల్ఫా హోటల్ అయితే ఉంటుందండి. దాని పక్క నుంచే మనకి ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. కాస్త ఎదురుగా వచ్చాక మనకు ఒక సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం డౌన్గా పోతే పాలికా బజార్ వస్తుంది. అది ఆల్రెడీ మనం రిలీజ్ చేసేసాం. ఇది వచ్చి అక్కడ ఆ సర్కిల్లో ఉండే షాప్స్ అన్నీ చూపిస్తున్నానండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇది సర్కిల్. సో ఇక్కడ ఏంటంటే మనకి కుర్తీస్ ఎక్కువగా బాగున్నాయండి. ఇప్పుడు చూపించిన కుర్తీస్ అన్నీ 200, 250, 350 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. కొన్ని డ్రెస్సెస్ కూడా మనకి బాటమ్ లైక్ కుర్తీ విత్ బాటమ్ కూడా ఇస్తున్నారు 500 రేంజ్లో. అండ్ మనం ప్రీవియస్లో అయితే పాలికా బజార్ చూపించేసాం కదా, ఇక్కడ వచ్చి పాలికా బజార్ కాకుండా ఇంకా రిమైనింగ్ సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఏవైనా నేను కలెక్షన్ చూపించాను అనుకుంటే దాని పక్కనుండే ల్యాండ్ మార్క్ కూడా మీకు చూపిస్తాను. ఎంతండి? 30 to 50. అండ్ స్ట్రీట్ షాపింగ్లో మనం షాప్స్ నేమ్స్ చెప్పడం చాలా కష్టం కదా, ఎందుకంటే ప్రతిదానికి షాప్స్ నేమ్స్ ఉండవు. కాబట్టి నేను ఏదైనా వీడియోలో ఏదైనా ఐటమ్ చూపించానంటే దాని చుట్టూ ఏమైనా మెయిన్గా బిల్డింగ్స్ అయితే చూపిస్తానండి, మీకు అది క్లియర్గా తెలియడానికి. అండ్ ఇక్కడైతే మేము ఫ్రిడ్జ్ కవర్స్ అయితే తీసుకున్నామండి, అక్కడ చూపిస్తున్నాను కదా, అది ఎగ్జాక్ట్గా అదైతే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వరకు ఈ సికింద్రాబాద్ పార్ట్ 1, పార్ట్ 2లోన నేను ఏ ఐటమ్స్ అయితే తీసుకున్నానో అది నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకు వేరేగా నెక్స్ట్ వీడియో పెట్టాను అంటే, నేను ఫస్ట్ టైం జర్మన్ సిల్వర్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలామంది నాకు ఆ షాప్ టూర్ అయితే అడిగారు. ఆ షాప్ టూర్ అండ్ ఏమేమి తీసుకున్నాను ఆ రెండు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ మనకి సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్లోన మార్కెట్ 99 అంటే ఒక షాప్ అయితే పెట్టారండి. అక్కడ ఏవి తీసుకున్నా సరే 99 రూపీస్. మనకు అది కరెక్ట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఏ బిల్డింగ్కి వస్తే అనేది. మనకు అక్కడ ఎవరికి అడిగినా సరే చెప్తారు. నార్మల్గా అక్కడ పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు మార్కెట్ 99 అని. ఇక్కడ ఏవి కొన్నా సరే 99 రూపీస్. ఇక్కడ మేము కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము, అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తాను. ఓకే, కొన్ని ఐటమ్స్ అయితే 99 రూపీస్కి టూ గుడ్ అని చెప్పొచ్చు, కొన్ని 99 రూపీస్కి చాలా ఎక్కువైతే అనిపించాయి. లైక్ ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ 99 రూపీస్ ఏమి ఉండవు. లైక్ మనం పెప్పర్ ఆర్ సాల్ట్ అలా వేసుకునేవి అవైతే పెద్దగా నాకు ఎక్కువ ప్రైస్ అనిపించేసాయి. కొన్ని ఇప్పుడు కాల్ తెచ్చుకున్న మ్యాట్స్ కానీ లేకుంటే లంచ్ బాక్సెస్ కానీ కొన్ని స్టీల్ ఐటమ్స్ కానీ స్టీల్ బాటిల్స్ అవన్నీ కూడా 99 రూపీస్కి బాగానే ఉంది. సో ఇక్కడ బోర్డు చూపించాను కదా, జస్ట్ అది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినా లేకుంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకువెళ్ళి అక్కడ ఎవరినైనా ఇక్కడ మార్కెట్ 99 అని అడిగినా సరే డెఫినెట్గా చెప్తారు. అండ్ నేనైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆ షాప్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు పైన మనకి ఇలాగ వాలెట్స్ అని వాచెస్ అని ఇవన్నీ ఉన్నాయండి. ఇవైతే 100, 150. నాకు రోజ్ గోల్డ్ అయితే నచ్చింది. బట్ ఓకే, ఇప్పటికే వాచ్ కలెక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ ఆ పక్కనేనండి ఇది మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం మార్కెట్ 99 వచ్చాక కొద్దిగా ఎదురుకి వెళ్తే మనకి షాప్ అయితే ఉంటుంది. అక్కడ డ్రెస్సెస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డ్రెస్సెస్ బాగా నచ్చాయి అండ్ ఇప్పుడు కూడా బాగా అనిపించింది. ఇది జర్మన్ సిల్వర్ షాప్ అండి. నేను కంప్లీట్గా నా నెక్స్ట్ వీడియోలో ఈ షాప్లో ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి, ఎంత ప్రైస్లో దొరుకుతాయి అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. చాలామంది అడిగారు ఆ పాలికా బజార్ బ్లాగ్లో చిన్న క్లిప్ అయితే ఇది చూపించాక చాలామంది కంప్లీట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అయితే అన్నారు. సో డెఫినెట్గా అయితే నా నెక్స్ట్ వీడియోలు ఇస్తానండి. అండ్ ఆ షాప్లో మనకి జర్మన్ సిల్వర్ కాకుండా ఇటువంటి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. జర్మన్ సిల్వర్ మాత్రం సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆ షాప్లో రిమైనింగ్ కనిపించే థింగ్స్ అన్ని వీడియోలో చూపిస్తున్నానండి.
అండ్ ఈ షాప్లో మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాను, ఎంత ప్రైస్లో తీసుకున్నాను, ఈ షాప్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియోలు మీకు క్లియర్గా అయితే నేను చెప్పేస్తున్నాను. అండ్ ఆ షాప్ నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి. నేను ఇది మగ్గం బెల్ట్ అయితే అడిగితే 500 చెప్పారు. అండ్ నేను JN2లో అడిగాను, ఇటువంటివి 800 500 రేంజ్లో చెప్పారు. ఇక్కడైతే 200 ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి. చాలామంది ఇటువంటి మగ్గం హిప్ బెల్ట్స్ గురించి అడుగుతున్నారు. సికింద్రాబాద్లోనా బాగుంది, మదీనాలో కూడా బాగుంది. నిన్న నెక్స్ట్ వీకెండ్లో అయితే మదీనా అయితే షూట్ చేస్తానండి. చాలామంది మదీనా కూడా చేయమంటున్నారు. బట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు వీకెండ్సే ఖాళీ, సాటర్డే సండే నాకు ఆఫీస్ వీక్ ఆఫ్ కాబట్టి సో ఆ 2 డేస్లోనే నేను ఏదైనా వీడియో షూట్ చేయాలనుకున్నా. సో అందుకే ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ఏరియాని అయితే కవర్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మీరు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు అడిగిన ఏరియాస్కి వెళ్ళి డెఫినెట్గా నేనైతే అక్కడ కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే మేము కొన్ని చూస్తున్నాము, లైక్ అమ్మవారికి సెట్ అయ్యే నెక్ సెట్స్ కానీ లేకుంటే వడ్డానాలు ఇవైతే చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే అడిగాను కదా, అది 1500 చెప్పారు. తగ్గిస్తే తగ్గించవచ్చు. బట్ ఆ వాళ్ళ లైట్లో చూస్తే మనకి ఏదో చాలా క్వాలిటీ అనిపించింది. బట్ నేచురల్ లైట్ దగ్గరకు వచ్చేసరికి లైక్ అంత సీజెడ్ అయితే ఏమీ అనిపించలేదు, ఎక్కువ ఓవర్ కలర్గా అయితే ఉంది. అండ్ ఈ కాసుల పేరు అయితే నేను తీసుకున్నానండి. అండ్ కంప్లీట్గా నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎంత ప్రైస్లో తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ ఇటువంటి జ్యువెలరీ అనేది నార్మల్గా మనకి రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నిట్లోనే చిన్న చిన్న బళ్ళు పైన ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. మీరు డెఫినెట్గా ఇటువంటి స్ట్రీట్ షాపింగ్కి వస్తే మీకు డెఫినెట్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా ఇంకొక జర్మన్ సిల్వర్ షాప్, అలాంటి ముందు నేను చూపిన షాప్కి ఆపోజిట్గా అయితే ఉంది. ఆ ఏరియాలో ఈ 2 షాప్సే ఉన్నాయి. నేను చూసాను ఈ 2 షాప్సే జర్మన్ సిల్వర్కి సంబంధించినవి. రెండిట్లో కూడా కలెక్షన్ సిమిలర్గానే ఉంది. అండ్ ఇటువంటి స్ట్రీట్ షాపింగ్లోన మనకి A to Z డ్రెస్ నుంచి ఇయర్ రింగ్స్ యాక్సెసరీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇదైతే 60 రూపీస్ చెప్పారు. స్టోన్స్ ఉన్నాయి కాబట్టి 60 రూపీస్, స్టోన్స్ లేకపోతే 40 రూపీస్ అయితే అన్నారు. ఓకే, నాట్ బ్యాడ్ అని అయితే అనిపించింది. అండ్ స్ట్రీట్ షాపింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి డ్రెస్సెస్, ఫుట్వేర్, వాచెస్, హెయిర్ యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ మనం ఒక మాల్కి వెళ్ళి అంత ఇన్వెస్ట్ అంటే లైక్ మాల్లో ఉండే ఐటమ్ దాని క్వాలిటీ దంది, ఇది క్వాలిటీ ఉంది. నేను రెండింటిని కంపేర్ చేయను. బట్ చాలా తక్కువ ప్రైస్లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలనుకుంటే స్ట్రీట్ షాపింగ్ అయితే బెటర్. అండ్ అందరూ కూడా మాల్స్లో ఉండే క్లాత్స్, మాల్స్లో ఉండే ఫుట్వేర్ అన్నీ అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇక్కడ ఉండే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మన ఛానల్లో చాలా స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్స్ అయితే చేశానండి. ప్లీజ్ అవి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, మనం మాల్స్కి వెళ్ళి చూసే కంటే స్ట్రీట్ షాపింగ్లో కూడా ఎంత మంచి కలెక్షన్స్ ఉంటాయా అని. నేను అమీర్పేట్ చేసా, JN2 చేసా, చాలా హైదరాబాద్ నుండే ఆల్మోస్ట్ కొన్ని స్ట్రీట్ షాపింగ్లు అయితే నేను కవర్ చేసేసాను. అవి చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది ఎక్కడ ఏ బాగుంటుంది అని. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే మనకి 60-40 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ పైవి కాస్త ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, కాస్త ముత్యాల టైప్, అది నేను కోటి స్ట్రీట్ షాపింగ్లో చూశాను. 200-250 చెప్పారు. సో ఇక్కడ తగ్గిస్తే తీసుకుందామని అయితే అనుకున్నా, బట్ ఇక్కడ కూడా 250నే చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మొత్తం 60 రూపీస్. అండ్ కొన్ని అయితే 70, 100, 150, 250 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కంటే నాకు కోటీలో ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయి. ఇదిగోండి, ఇవి ఎగ్జాక్ట్గా అక్కడ జూమ్ చేసి చూపించాను కదా, అవి అయితే నాకు నచ్చింది. అడిగితే 250 చెప్పారు. నాకు కోటీలో కూడా 200 ఆ రేంజ్లో చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ ఉండే స్ట్రీట్ షాపింగ్లో ఒక దగ్గర ఉండే కలెక్షన్స్ రిపీటెడ్గా వేరే దగ్గర కూడా ఉంటుంది. ఓకే, సికింద్రాబాద్లో ఉండే ఇయర్ రింగ్స్ మళ్ళీ కోటీలో ఉండవని అయితే అనుకోవద్దు. ఒక దగ్గర ఉండే కలెక్షన్స్ డెఫినెట్గా అయితే వేరే దగ్గర అయితే ఉంటున్నాయి. బట్ ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం కోటీలో చాలా తక్కువ. అంటే కంపేర్ చేసుకుంటే వేరే స్ట్రీట్ షాపింగ్తో కంపేర్ చేసుకుంటే కోటీ దగ్గర అయితే బాగుంది. అండ్ ఇక్కడ నేను చెయ్యి వేసాను కదా, ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. 60 రూపీస్ అయితే చెప్పారు. తీసుకుందాం అనుకున్నా. వన్స్ నా పెట్టుకున్నాక నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు. మేబీ నేను వేసుకునే డ్రెస్ వల్ల లేకుంటే దేని వల్ల తెలియలేదు, అంత లుక్ అనిపించలేదు. ఒకేలా అని అయితే నేను వదిలేసాను.
చూపిస్తున్న రాణి కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో గ్రీన్ కలర్ కూడా ఉంది. నేను ట్రై చేసా. ఇది రాణి కలర్ చూసి టెంప్ట్ అయ్యా. గ్రీన్ కలర్ చూసి ఇంకా ఫిక్స్ అయిపోయా తీసుకోవాలని చెప్పి. బట్ 2500 చెప్పారు. ఫైనల్ ప్రైస్ అయితే 2200కి అయితే వచ్చారు. అంత పెట్టాలని అయితే నాకైతే అనిపించలేదండి. అండ్ మనకి స్ట్రీట్ షాపింగ్లో అయితే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయింది. నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం. ఎక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నా సరే నా ఫోకస్ అక్కడికే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ అన్నీ 50 రూపీస్ అండి. కొంతమంది అంటున్నారు అంత తక్కువ అని. ఎస్, మనకి స్ట్రీట్ షాపింగ్లో అంతే ఉంటాయండి. కొన్ని ఉంటాయి, కొన్ని ప్రైజెస్ కూడా ఉంటుంది. 150, 200 సీజెడ్ అయితే ఆ రేంజ్లో కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే 50 రూపీస్, 30 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉంటాయి. అండ్ ఆల్ఫా హోటల్ నుంచి మనం స్టార్ట్ చేస్తే మనకి కంప్లీట్గా సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం ఆ షాపింగ్ ఆ వీధి ఎండ్ అయిన దగ్గర మనకైతే కొద్దిగా లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఫుట్వేర్కి సంబంధించిన షాప్ అండి. 100 నుంచి 250, 300, 400 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. కాస్త స్టోన్ ఐటెం అవి అయితే 300 ఆ ప్రైస్లో అయితే ఉన్నాయి. జస్ట్ చూద్దాము క్వాలిటీ ఎలా ఉంటుంది, కలెక్షన్స్ ఎలా ఉంటుంది అయితే వెళ్ళాము. మనకి వీళ్ళు రోడ్డు పైన కూర్చుంటారండి. ఇటు సైడ్ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని అయితే రోడ్డు మీద నిలబడి చెప్తూ ఉంటారు. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. హీల్స్, స్టోన్స్ అయితే ఒక ప్రైజ్, నార్మల్ ఫ్లాట్స్ అయితే ఒక ప్రైజ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇదేంటంటే మనకి సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది అన్న లాస్ట్లో అయితే ఉందండి. ఒకసారి నాకు కూడా కరెక్ట్గా ల్యాండ్ మార్క్ కూడా తెలియదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అనేది మనకి ఆల్ఫా హోటల్ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్గా డెడ్ ఎండ్ అని చెప్పను, కానీ కొద్దిగా ఆల్మోస్ట్ మన ఎండింగ్కి వెళ్ళిపోతే ఈ షాప్ అయితే కనిపిస్తుంది. కరెక్ట్గా సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్కి ఎండింగ్ పాయింట్ ఏది అంటే అక్కడ ఒక చిన్న మార్కెట్లా వస్తుంది. ఆ మార్కెట్ ఏంటంటే పూలు, పళ్ళు, దేవుళ్ళకి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి. సో అక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఆ మధ్యలో ఉండేదే ఈ షాప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఆల్ఫా హోటల్ నుంచి ఆ పూలు పళ్ళు దొరికే ఆ మధ్య వరకు ఉండే ఏరియాలోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. అండ్ మనకి అదే వేలోన లెఫ్ట్ సైడ్ అయితే చిన్న జ్యువెలరీ షాప్ ఉందని మీకు బోర్డు కనిపించేటట్టు అయితే చూపించాను. సో ఇక్కడైతే ఆల్రెడీ ముందు నేను వచ్చాను. కలెక్షన్స్ అయితే ఓకే బాగానే ఉంటుంది. ఇవైతే 300 చెప్పారు. తగ్గిస్తారు, డెఫినెట్గా తగ్గిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ లైక్ మనకి బై 1 get 1 లేకుంటే ఇయర్ రింగ్స్ 500కి 2 sets అలా ఉంటుంది. ఆఫర్స్ అయితే ఉంటుంది. నేను లాస్ట్ టైం అయితే వెళ్ళి విజిట్ చేశాను. అప్పుడుతో కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే వేరే బ్రాంచ్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ అయితే బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళకి ఒక పెద్ద షాప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కలెక్షన్స్ కంటే అక్కడ కలెక్షన్స్ ఇంకా బాగుంటుంది. వీళ్ళు వచ్చి షిప్పింగ్ మనకి ఓవరాల్ ఇండియాలో కూడా మనకి కొరియర్ చేస్తారండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. లైక్ ఈ షాప్లో కనిపించే ఈ ఐటమ్సే కాదండి, జస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి వాళ్ళకి వచ్చే కలెక్షన్స్ అన్నీ మీకు అప్డేట్స్ అయితే ఇస్తారు. మీకు నచ్చినట్లయితే మీ ఇంటికే వాళ్ళు కొరియర్ చేస్తారు. ఇంకా మనకి సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఎండ్ అయిపోయిందండి. ఆల్ఫా హోటల్ నుంచి స్టార్ట్ చేస్తే పాలికా బజార్ అండ్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. లైక్ సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ ఎండ్ అయిపోయి స్టేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఇత్తడి సామాన్లు కానీ, పూజకి సంబంధించిన సామాన్లు కానీ, కిచెన్కి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. అండ్
ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అండి, మా ఆల్ఫా హోటల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ డెడ్ ఎండ్ దగ్గర ఒక షాప్ అయితే ఉంటుంది. వాళ్ళు నాకు వీడియో తీసే ఛాన్స్ అయితే ఇవ్వలేదు, కానీ హిప్ బెల్ట్స్ అయితే 200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఏదో బాబా అని షాప్ నేమ్ అయితే కనిపించింది అనుకుంటున్నాను. వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఇచ్చింటే డెఫినెట్గా మీకు నేనైతే షేర్ చేసేదాన్ని. ఎనీవే మీరు లాస్ట్కి వెళ్ళి అయితే ట్రై చేయండి. 200 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.